Hello guys, this is from SRUVAM Studios. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ఏంటో తెలుసా? అపర్చర్. సో ఎలాంటి అపర్చర్ సెట్టింగ్స్ యూస్ చేస్తే మన కెమెరాలో మంచి పిక్చర్స్ తీయొచ్చు అనేది ఈ రోజు మనం చూడబోతాం. రెడీ? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హ్యూమన్ ఐతో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కలర్స్ని మనం చూడగలుగుతాం. అది ఎంత అడ్జస్టబుల్ అంటే ఎంత బ్రైట్ అయిన సిచ్యువేషన్లో కూడా మనం చూడగలుగుతాం, ఎంత డార్క్ అయిన సిచ్యువేషన్లో కూడా మనం చూడగలుగుతాం. ఇదే సేమ్ కాన్సెప్ట్ కూడా మన కెమెరాలో అపర్చర్లో కూడా ఉంటుందన్నమాట. మన హ్యూమన్ ఐలో ప్యూపుల్ అనే ఒక మజిల్, ఐరిస్ అనే ఒక విషయాన్ని చిన్నది పెద్దదిగానో చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రైట్ అయిన డే, ఒక బ్రైట్ అయిన సన్ని మీరు చూసేటప్పుడు మీ ఐరిస్ అనే విషయం చాలా చిన్నదిగా అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక డార్కర్ రూమ్లో ఒక డార్కర్ ఏదైనా ఒక విషయాన్ని మీరు చూసేటప్పుడు మీ ఐరిస్ చాలా పెద్దదిగా అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్, సేమ్ థింగ్ అలాగే మన కెమెరాలో అపర్చర్ అనే విషయాల్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు. సో మన హ్యూమన్ ఐలో ఎలా ఐరిస్ అనే ఒక విషయాన్ని మన ప్యూపుల్ కంట్రోల్ చేస్తుందో అదేలాగా అపర్చర్ అనే విషయాన్ని మన లెన్స్లో కూడా ఒక 5 to 6 బేస్ కంట్రోల్ చేస్తుంది. మనం అపర్చర్ని ఎఫ్ నెంబర్తో డినోట్ చేస్తాం. ఈ ఎఫ్ నెంబర్ అనేది స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ మీరు కొంచెం థింక్ చేస్తే ఇది చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. గాయస్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎఫ్ నెంబర్ చిన్నదిగా ఉంటే పెద్ద అపర్చర్, ఎఫ్ నెంబర్ పెద్దదిగా ఉంటే చిన్న అపర్చర్. సో మీరు ప్రైమ్ లెన్సెస్లో చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50mm ఆర్ ఎల్స్ 85mm ఆర్ ఎల్స్ 105mm లెన్సెస్లో మీరు చూసారంటే మీకు ఎఫ్ నెంబర్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.2, 1.4, 1.8 ఆర్ మేబీ ఈవెన్ 2.8 కూడా ఉంటుంది. సో ఇలాంటి లెన్సెస్లో మీకు ఎక్కువ షార్ప్ అయిన ఇమేజెస్ వస్తుంది. ఇంకా మనం ఫర్దర్గా అపర్చర్ గురించి తెలుసుకోబోయే ముందు అసలు కెమెరాలో అపర్చర్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలని ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సోనీ ఆల్ఫా కెమెరా ఉందనుకోండి. సోనీ ఆల్ఫా కెమెరాలో మీకు షట్టర్ బటన్కి ముందు ఒక చిన్నగా ఒక డయల్ లాగా ఉంటుంది. ఆ డయల్ని మీరు లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్కి మీరు మూవ్ చేశారంటే అపర్చర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీకు అవుతుంది. ఇదేలాగానే కెనాన్ కెమెరాస్ అండ్ నికాన్ కెమెరాస్లో కూడా ఉంటుంది, బట్ దాని పొజిషన్స్ మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు. సో గైస్, ఇంకా మనం ఫర్దర్గా తెలుసుకోబోయే ముందు ఒక అపర్చర్ ఒక ఫోకస్ని అండ్ లైటింగ్ని ఎలా కంట్రోల్ చేస్తుందని ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇది నా దగ్గర సోనీ 50mm లెన్స్ ఉంది, అండ్ దెన్ నా దగ్గర సోనీ A7R3 కెమెరా ఉంది. సో నేను ఇప్పుడు దీంతో నేను కొన్ని ఫొటోస్ తీయబోతున్నాను. అది ఎలా ఉన్నాయని ఇప్పుడు మనం చూద్దాం రండి. ఈ ఫోటో చూసారంటే నేను f1.8లో తీశాను. ఈ ఫోటో f2.8లో తీసింది. ఈ ఫోటో f5లో తీశాను. ఈ ఫోటో f11. దీంట్లో చూసారంటే నేను ఇప్పుడు f22లో పెట్టి నేను తీశాను. ఈ ఫోటో చూసారంటే నేను f1.8లో తీసింది. మీకు ఇమేజ్ చూసారంటే చాలా బ్రైట్గా ఉంది, బికాస్ f1.8 అనేది మనకి ఫుల్ ఓపెన్ అనమాట. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మనకి లెన్స్ లోపల ఎంటర్ అవుతుంది. సో ఇమేజ్ బికమ్స్ బ్రైటర్. వేరస్ ఇప్పుడు మనం ఈ ఫోటో చూసారంటే నేను f22లో తీసింది. ఇమేజ్ వచ్చేసి మీకు చాలా డార్క్గా ఉంది, బికాస్ మనం f22లో తీసేటప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రం మనకి లెన్స్ లోపలికి వెళ్తుంది. సో మీకు ఇమేజ్ డార్క్గా ఉంటుంది. అండ్ గైస్, మీరు ఇప్పుడు ఇంకొక విషయం మీరు ఇప్పుడు గమనించారా? ఓకే, మేబీ మీకు బ్రైట్ అండ్ డార్క్గా ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు గమనించలేకపోయి ఉంటారు. సో ఇదే సేమ్ సెట్ ఆఫ్ ఇమేజెస్ నేను వేరేలాగా తీశాను. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. అది ఎలా అంటే అపర్చర్ తగినట్టు నేను షట్టర్ స్పీడ్ నేను చేంజ్ చేసి నేను తీశాను అనమాట. ఇప్పుడు మనం ఈ ఇమేజ్లో చూసామంటే నేను ఈ ఫోటోని f1.8లో తీసింది. సో ఇక్కడ నేను ఫోకస్ చేసిన సబ్జెక్ట్ తప్ప బ్యాక్గ్రౌండ్లో అసలు ఏముందని కూడా మనకు తెలియదు, బికాస్ ఇట్ ఈస్ ఫుల్లీ బ్లర్డ్. సో అదేలాగా ఇప్పుడు ఈ ఫోటో చూసారంటే నేను f2.8లో తీశాను. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్టిల్ నాకు బ్లర్గానే ఉంది, బట్ నాకు లైట్గా డీటెయిల్స్ కనిపిస్తుంది. ఈ ఫోటో నేను f5లో తీశాను. నాకు బ్యాక్గ్రౌండ్లో ఏముంది అట్లీస్ట్ అని చెప్పి నాకు చిన్న డీటెయిల్, నాకు ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తుంది. ఈ ఫోటో నేను f11లో తీశాను. బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ నాకు ఏమేమి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నాకు బాగానే కనిపిస్తుంది. లీవ్స్ ఆర్ వాట్ ఎవర్ నాకు అన్నీ ఇప్పుడు కనిపిస్తుంది. ఈ ఫోటో చూసారంటే నేను f22లో తీశాను. బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాకు ఆల్మోస్ట్ 90% నాకు ఫోకస్లోనే ఉంది. సో బట్ ఇవన్నీ ఎందుకని చెప్పి ఆలోచించారా? బికాస్ అపర్చర్ మీకు లైట్ని మాత్రమే కంట్రోల్ చేయదు, బట్ మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కూడా మీకు కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే అపర్చర్ పెద్దదిగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ f1.8లో ఉంటే
మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మీకు లోపలికి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఫోకస్ చేస్తున్నారో అది మాత్రమే షార్ప్గా ఉంటుంది. రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేది మొత్తం మీకు బ్లర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు అపర్చర్ చాలా చిన్నదిగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ F11, 16 or 22లో మీరు పెట్టి తీశారంటే మీకు ఇమేజ్ డార్క్గా ఉంటుంది. బికాస్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రం మీకు లోపలికి వస్తుంది. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ మీకు మొత్తం మీకు షార్ప్గా కనిపిస్తుంది. సరే, ఇదంతా ఓకే. బట్ ఏ అపర్చర్ నేను ఎంత, ఎప్పుడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను యూజ్ చేయాలి అనేది మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. చెప్తాంటండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక పోర్ట్రేట్ షూట్ చేస్తున్నారు, మీ ఒక పర్సన్ని మీరు షూట్ చేస్తున్నారు అనుకోండి. టెలిఫోటో లెన్స్ ఆర్ ఎల్స్ మీరు ఒక జూమ్ లెన్స్ యూజ్ చేసుకొని F2.8 నుంచి F4 మధ్యలో మీరు తీశారంటే మీకు సబ్జెక్ట్ మాత్రమే ఫోకస్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేసి మీకు బ్లర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక గ్రూప్ ఫోటో తీయాలి ఆర్ ఎల్స్ మీరు ఒక ల్యాండ్స్కేప్ ఆర్ ఒక సీనరీ తీయాలంటే F నెంబర్ 8, 11, 16 అలా పెట్టి మీరు తీశారంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ మీకు మొత్తం మీకు క్లియర్గా ఉంటుంది, మొత్తం మీకు షార్ప్గా ఉంటుంది. అండ్ మీకు ఒక మంచి ఫోటో మీకు వస్తుంది. ఇదంతా ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మీరు అపర్చర్ గురించి ఇంకా మీరు ఇన్డెప్త్గా మీరు నాలెడ్జ్ తెలుసుకోవాలి ఆర్ ఎల్స్ ఇది ఎలా వర్క్ అవుతుందని మీరు తెలుసుకోవాలనుకుంటే AV ఆర్ అపర్చర్ ప్రయారిటీ మోడ్లో మీరు షిఫ్ట్ చేసుకోండి. మీరు అపర్చర్ ప్రయారిటీ మోడ్లో మీరు ఫొటోస్ కనుక తీస్తే మీరు అపర్చర్ వాల్యూ ఎంత కావాలని మాత్రం మీరు సెట్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ సెట్టింగ్స్ మొత్తం లైక్ షటర్ స్పీడ్ అండ్ ISO ఆటోమేటిక్గా కెమెరానే మీకు సెట్ చేసేస్తుంది. సో మీరు బ్యూటిఫుల్ అయిన ఇమేజెస్ మీరు ఈజీగా తీసుకువెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా విషయాలు ఫోటోగ్రఫీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా నా ఫ్రెండ్స్కి నేను షేర్ చేయాలనుకుంటే ఆర్ ఎల్స్ ఇంకా చాలామంది చూడాలని మీరు అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.